నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. CGR కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ప్రజాపాలన వార్డు సభల్లో పాల్గొన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ కార్పొరేటర్ నవార్ మల్లారెడ్డి. దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పాలిగొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో వినాయక హిల్స్ కాలనీ, వినాయక హిల్స్ ఫేజ్ 2, రామిడి హిల్స్ కాలనీలో బీటీ మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, నాయకులు ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, అయోధ్యాచారి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి రెడ్డి, కృష్ణ యాదవ్, వినోద్ నాయక్, రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య యాదవ్, వినాయక్ హిల్స్ ఫేజ్ 1, 2, 3 కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక హిల్స్ ఫేజ్ 1, 2, 3 సంబంధించినటువంటి సీసీ రోడ్లు ఫౌండేషన్ చేయడం జరిగింది. మరి ఎంతో మంది అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ కాలనీలో నివాసం ఉంటున్నందుకు ఇక్కడ వచ్చి రూపాయి కూడా కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు మినిమం ఫెసిలిటీస్, రోడ్డు, డ్రైనేజ్, లైటు వీటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విలేజ్లలో సంబంధించినటువంటి పిల్లలు చదువుల కోసం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామం నుంచి గోపులారం వెళ్లే రోడ్డు మూసివాగుతో తీవ్ర ఇబ్బందిగా ఉండేది. ప్రభుత్వం బ్రిడ్జ్ మంజూరు చేసిన పనులు ఇంతట్లో అయ్యేలా లేదు. గ్రామ ప్రజల ఇబ్బంది గమనించిన అవిసిపేట ఆంజనేయులు గౌడ్ గ్రామ పెద్దలతో కలిసి మట్టి రోడ్డు వేయించారు. గ్రామ ప్రజల బాగు కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ఆంజనేయులు గౌడ్ అన్నారు. గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడ ఏం చేయాలి ఆడ ఖచ్చితంగా ఆ మూల మీద ఈ మూల మీద ఇక్కడ రోడ్డు అవి ఎందుకంటే అంజి 6 కట్టెలు, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇది ఒకటి కట్టవాదాలి. దానికి ఒక అది ఎర్రది కట్టాలి. సోమందేపల్లి మండలం నడిమిపల్లి క్రాస్ వద్ద నకిలీ బంగారం చూపి డబ్బు తీసుకుని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 21 లక్షల రూపాయల నగదు, 5 మోటార్ సైకిళ్లు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలంతా ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 10 రోజుల కిందట సోమందే పిఎస్లో 2 చీటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రజల యొక్క మైండ్ను వీక్ చేసేసి వాళ్ళనింటి చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇందులో తుమ్కూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేలమాలిగలు దొరికినాయి, ఇట్లాంటి మాలిగ దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేసి అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్నోసెంట్స్ కొందరు, ఆ ఇన్నోసెంట్స్
వాళ్ళని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకి ఇస్తాను, 10 లక్షలకి ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్తో పాటు పరారైపోతారు. ఇందులో మనకు వచ్చేసి విడపనకల్ ఈరన్న అనే అతను దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టేసి లాస్ అయినాడు. అదేవిధంగా కుప్పం పైపాలెంకి చెందిన అతను 14 లక్షలు లాస్ అయినాడు. ప్రజలు ఎప్పుడూ ఈజీ మనీకి అలవాటు పడకూడదు. ఈజీ మనీకి అలవాటు పడే ఇటువంటి గ్యాంగ్స్ తయారవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు ఇటువంటి ఆలోచనలు చేయొద్దు. ఇది చూస్తే ఎవరికైనా వాళ్ళకు మిస్మరాజ్ అయిపోతాడు. ఇది చూసేస్తే రాజుల కాలం దొరికింది, అండాలు దొరికినాయి, జేసీబీ దొరకటంటే పరిగింది. మిస్డ్ కాల్లోనే చాలామంది పరిచయం అయి మోసపోతున్నారు. ఎక్కడెక్కడల్లో టచ్ అయిపోయి ఇంకా చాలా కేసులు వస్తున్నాయి. మాకు పల్నాడు ఏరియాలో ఒక కేసు రిపోర్ట్ అయింది, అక్కడ కూడా మాకు సమాచారం వచ్చింది. హైదరాబాద్ నుండి జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్స్ ఈ గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నాయి. మా సిఐ రాఘవ, ఎస్ఐ రమేష్ బాబు వీళ్ళ టీమ్గా ఫామ్ అయ్యి దాదాపు సబ్ డివిజన్ మొత్తం ఫోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి విత్ ఇన్ 10 డేస్లో పోయిన సొత్తు మొత్తం దాదాపుగా రికవర్ చేసినాం. ఇప్పుడు మొత్తం 24 లక్షలు పోయింది. 23 లక్షలకు గాను 21 లక్షలు రికవర్ చేసినాం. ఇది పిటిషనర్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. ప్రజలు కోరేది ఒకటే, అనవసరమైన విషయాలకు అనవసరమైన కాల్స్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళ ఊబిలోకి ఇరుక్కపోయి లాస్ కావద్దు. ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటి, ఏదన్నా వస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీరు ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఇబ్బంది పడి మళ్ళీ కోర్టులు, పోలీసులు, డబ్బులు లక్కీగా ఇది దొరికింది. మా వాళ్ళు కష్టపడి డబ్బులు పట్టుకున్నారు. డబ్బు అయిపోయేస్తాం, ఏమైనా ఏం చేస్తాం, ఏమి చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి. మా వాళ్ళు పోలీసులు ఇమ్మీడియట్గా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మంచి టీమ్స్ ఏర్పడినాయి, టెక్నికల్గా టీమ్స్తో. తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా పట్టుకోవాల్సి ఉంది. ఎవరెవరు దీని వెనక పూర్వాపరాలు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకొస్తాం, వాళ్ళని కూడా కోర్టుకు హాజరుపెడతాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం సీజీఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా పూర్తి కాని హామీలు అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని, పూటకో నాటకం, రోజుకో సర్వే పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పథకాల పేరిట గ్రామ సభ కార్యక్రమాలను నిర్వహించి మరో నాటకానికి తెరలేపి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏర్పడి సంవత్సరం దాటుకున్నప్పటికీ తెలంగాణలో ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో, వార్డు సభల పేరుతో కార్యయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తామని చేస్తాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ, వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులు పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు. వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం. ఇదంతా కూడా కాలయాపన కోసమే చేసినట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట 4000 పెన్షన్ చేయండి కదా, అర్హులు ఉన్నారు కదా అక్కడ, అది చేయరు. కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజా తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి
ఈ గ్రామాలకు కూడా పోయే పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి ప్రజాప్రతినిధులు లేదు. నేను చూసాను ఇక్కడ మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు. నమస్తే, ట్రూ9 న్యూస్కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇప్పటివరకు నా పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జేఆర్ఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనభేరి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డిబిఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. V27 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓవర్. ఓకే అండి. ఎక్స్ట్రా హెడ్లైన్స్ కంటిన్యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలోని గొల్లల కోడేరు గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్, ఎమ్మెల్సీ గోపిమూర్తి ఒక యూట్యూబ్ ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ తమ పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారని, ఎప్పుడు ఈ స్కూల్లో ఎవరికి ఇబ్బంది కలగలేదని, గత కొద్ది రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు హసత్య ప్రచారాలు చేస్తున్నారని, దాన్ని ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్, ఎమ్మెల్సీ గోపిమూర్తి లాంటి వారు ప్రోత్సహించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ స్కూల్కి అన్ని అనుమతులు ఉన్నాయని, ఈ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని, వెంటనే తమ విమర్శను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ గోపిమూర్తికి యూట్యూబ్ ఛానల్పై విద్యార్థుల తల్లులు చీపుర్లతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. సార్ నమస్తే అండి. మాది చిలుకూరు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద కొంచెం దుష్పరిచయాలు రావడం వల్ల నేను చాలా స్పందించాను. అది ఇలా రావడం వల్ల మేము బాధాకరంగా ఉంది. మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ప్రస్థానంగా ఉంది. నేను 3 years మా పాపని జాయిన్ చేశాను. నా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తానో లేదా అనుకుని అటు ఇటు తిరిగిన తర్వాత వచ్చేలా అంటే ఆ శ్రీనివాస్ గారు మా దేవుళ్ళలాగా, అమ్మ అదేమొద్దు, మేము జాయిన్ చేయి, మేము చూసుకుంటామని చెప్పారు. ఇంతమంది ఆయన చేస్తుంటే అసలు అలా ఎలా రాయాలనిపించిందండి. మేము అలా రాసినందుకు మేము చాలా బాధాకరంగా ఉంది. మీరు మాత్రం అలాంటి దుష్పరిచయాలు రాయొద్దు. మా స్కూల్ని బ్యాడ్ చేయొద్దు. మా వల్ల ఈయన వల్ల మాకు ఏ స్కూల్ వల్ల ఏది తప్పు లేదు. కానీ అన్ని సర్టిఫికేట్లు చూసుకోండి, పేరెంట్స్ అన్ని ఎందుకు జాయిన్ చేస్తారండి? అలా రాసి ఉండాలంటే మీరు కూడా అన్నీ చూసుకోవాలి కదా. రాయాలని అనుకున్నప్పుడు ఇంత ప్రస్థానంలో అసలు మీరు రాయాలంటే అన్నీ చూసుకుని రాయాలి. అలా ఎలా రాసేసారండి మీరు? మీకు మీడియం ఉంటే సరిపోతుందా? దాన్ని కొంచెం వెనక ముందు చూసుకోవాలి కదండి. ఇది చిన్నది కాదు కదా ప్రస్తావన. దాన్ని మీరు ఇంత బ్యాడ్ చేసేస్తే ఎలాగండి? మీకు మాత్రం ఇదే చెప్తున్నానండి. ఈ న్యూస్ మళ్ళీ రిపీట్ అయిందంటే చాటా చీపురు ఇచ్చుకోవాల్సి వస్తుంది మా పేరెంట్స్ నుంచి. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీది ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రండి, అంతేగాని ఇలాంటివి మాత్రం వద్దు. రాజనారాయణ, నేను హ్యూమన్ రైట్స్ సర్వీస్ చేస్తాను. అలాగే అన్ని గ్రామాలకు వెళ్తాను, అన్ని స్కూళ్ళు చూస్తూ ఉంటాను. అదే పదంగా మా మనవరాలను కూడా ఇక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేయడం కారణం ఏంటంటే మా అల్లుడి గారు చనిపోయినప్పుడు ఇది పరిస్థితి అని చెప్తే, నీ మనవరాలను చదివించి అన్నీ చూసుకుంటే పూచి నాదని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. చూసుకున్న ఈ 4 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఏదైనా ఉంటే మేము అడుగుతాం, ఏ పొరపాటు లేదు. సరే ఇవాళ గురుమూర్తి గారు ఈ దుష్టాచారం చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక టీచర్గా ఉండి అన్నీ తెలుసుకుని మీరు ఎదరికెళ్తే బాగుండు. టీచర్గా ఉండి పిల్లలకి టీచర్లకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీది. అటువంటి డెవలప్ చేయవలసిన బాధ్యత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట
అల్మాస్గూడ వైఎస్ఆర్ పార్కులో జరిగిన ప్రజాపాలన వార్డు సభల్లో పాల్గొన్న బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ నవారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, అన్ని వర్గాల ప్రజలకి రేషన్ కార్డులతో పాటు గ్రామాల్లో ఉన్న రైతులకి రైతు భరోసా అందజేయడం కోసం, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇళ్లను ఏర్పాటు చేసే దిశగా ప్రజల సమక్షంలోనే వాటి యొక్క అర్హులను ప్రకటించడం చాలా అభినందనీయమని వారన్నారు. సమావేశంలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి హాజరై యువత, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. యువతకు మాదక ద్రవ్యాల వినియోగం ప్రభావాలపై అవగాహన కల్పించి డ్రగ్స్ లాంటి సమస్యలపై సమాజాన్ని ఏకం చేయాలని యువతకు పిలుపునిచ్చి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు, పాలకుర్తి, కొడకండ్ల ఏఎంసీ చైర్మన్లు హనుమాన్ల తిరుపతి రెడ్డి, మంజుల నాయక్, నల్ల ఆండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, ఆయా మండలాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 908 ఇది మర్చిపోతారా? నిద్రలో లేపి అడిగినా చెప్పాలి. ఎవ్వరు కంగారు పడద్దు. ఇది చెప్పడం వల్ల ఎవరో వచ్చి మిమ్మల్ని కొడతారో తిడతారో అన్న ఇది లేదు. మీరు ఒకరికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారని మీకు తెలిస్తే, ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నా, ఎందుకంటే మీరు మంచిగా ఆలోచిస్తారు. ఎవరైనా అబ్బాయిలు ఎక్కడైనా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిస్తే నిర్మోహమాటంగా ఈ నెంబర్కి, ఎవరికి తెలియకుండా ఈ నెంబర్కి చేయండి, చేసి చెప్పండి. మీరు వాళ్ళకి చెడు చేసేటోళ్ళు కాదు, వాళ్ళ మంచి కోరేటోళ్ళు అవుతారు. అప్పుడు మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్, డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. స్పెషలీ మన పాలకుర్తిలో ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం. మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది. మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే, నార్కాటిక్ డిఎస్పీ గారికి, ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి. డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్లే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి. మరి స్పెషల్లీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్. పెయిన్ ఏంటి? మనకి పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటుంది, న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మరి అదే విధంగా మన ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది. మరి మన థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా, చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ అనేది కూడా. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదని తెలిపారు. ఈ రోజు సుమారు 18 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డితో కలిసి మున్సిపల్ పాలక సిబ్బంది కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టారని అన్నారు. కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. తెల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి తాము ఎంతో కష్టపడ్డామని, కనీసం శిలాఫలకాలపైన తమ పేర్లు లేకుండా నామమాత్రాన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పి ఎమ్మెల్యే గారిని 15 తారీఖు 15 తారీఖు పెడతాడు, నువ్వే చేసినావు 22 తారీఖు. మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవించాల్సిందే. అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ఎవరు ఉండాలో గౌరవించాల్సిందే. అది మా ధర్మము.
ఈ 10 ఏళ్ళు అట్లా చేసినాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది. ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. లలితా సోమరెడ్డి చైర్మన్ గారు, కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే మీకు సఖ్యత లేక, మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను నేను అడుగుతున్నా. మీ ప్రెస్ ముంగట, మా ఊరు ప్రజల ముంగట మేము పిలుచుకో ఇవాళ ఒకటే మాట, అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు వద్దన్నారు, ఫంక్షన్లు అన్నీ చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇవాళ స్టోన్ పెట్టినా, స్టోన్ రెడీ చెప్పించి పెట్టినా కమిషనర్ చేయాలి. కమిషనర్కి మొదటి నుంచి ఇష్టం లేదు, మాకు సహకరిస్తలే. కానీ ఇదే మాట 1 ఇయర్ కింద చెప్తే ఆయన ఇంకా జర సహకరించు. కాబట్టి ఏమనలే, ఇవాళ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాం. ఒక్క విషయంలో కూడా సహకరించాడు. ఇవాళ స్టోన్లు కొట్టేయాలి. స్టోన్లు నేను కొట్టించినట్టు పెట్టినా, ప్రోటోకాల్ ఆయన ఇచ్చాడు కానీ కొట్టించినట్టు పెట్టినా, కానీ పెట్టలే. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో, మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసినాం. అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికీ ఇది చెయ్యాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలే అని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకొని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలోకి మీరు చెప్పుకోరు, మా పార్టీలోకి మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపులో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్, మన బొల్లారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చేయాలనే ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈరోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ, ఈరోజు చైర్మన్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరన్నా విడగొట్టాలని చూసినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజీఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ప్రజాపాలన వార్డు సభల్లో పాల్గొన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ కార్పొరేటర్ నవార్ మల్లారెడ్డి. దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పాలికొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.